తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతుందో దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని అయితే ఆటో యూనియన్ సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారన్న ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా తెలంగాణలో ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా చాలామంది ఆటో డ్రైవర్ల జీవితం అయితే కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటూ చెప్తున్న పరిస్థితి, మీరేం చెప్పదలుచుకున్నారు ఆ విషయం మీద? మేము ఈ నెల డిసెంబర్ 7వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలిపించడం జరిగింది. అనేక సంఘాల కలయికతోటి జేఏసీగా ఏర్పడి నేను రాష్ట్ర అధ్యక్షులుగా వేముల మారయ్యగా అన్ని సంఘాలను కోఆర్డినేషన్ చేసుకొని ఈ బంద్కు పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజానీకానికి కానీ ఆటో సంఘాలకు కానీ ప్రభుత్వానికి కానీ మీ మీడియా ద్వారా అర్థమయ్యేటట్టుగా మా సమస్యను వివరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓట్లను దండుకొనలో భాగంలో వారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12,000 శ్రీలక్ష్మి ఈ మహాలక్ష్మి పథకం అవుతుందో దీనివల్ల ఇలా ఆటో డ్రైవర్లకు ఉరితాడుగా మారింది. దీని కారకులు ఎవరు? మొన్న ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి ప్రధాన సూత్రధారిగా మేము ఆటో కార్మికులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు, సంక్షేమ బోర్డు ఏదైతే 12,000 రూపాయలు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మా ప్రభుత్వం ద్వారానే పరిష్కారం అవుతాయి, మా పార్టీ ప్రతినిధిగా నేను చెబుతున్నా అని చెప్పి ఎలక్షన్లలో ఓట్ల రాజకీయంలో భాగంగా మాట్లాడిండు. దాన్ని నమ్మినటువంటి ఆటో కార్మికులు అనేక మంది ఓట్లు వేసి ఈ ప్రభుత్వం ఏదో బాగా చేస్తుందని చెప్పి నమ్మి గెలిపిస్తే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉరితాడుగా మారింది. అంటే మీ సంఘ నాయకులు ముఖ్యమంత్రిని కానీ రవాణా శాఖ మంత్రిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లను మేము ఆదుకుంటాం, సంవత్సరానికి 14,000 ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెప్పారు కదా. సంవత్సరానికి వాళ్ళు ఇస్తున్నది 12,000. ఇక్కడ చాలామంది ప్రజలకు కానీ మా ఫీల్డ్లో ఉన్న ఆటో వాళ్ళకు అర్థం కాని ఏంటంటే 12,000 అనేది ఆంధ్ర గవర్నమెంట్ అక్కడ ఇచ్చింది కాబట్టి ఇక్కడ 12,000 అనేది మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి బండి రిపేర్ కింద మెయింటెనెన్స్ కింద ఉపయోగపడుతుంది కదా, ఇదో బాగుందని చెప్పి వీళ్ళు నమ్మిర్రు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు తీసుకురావడం వల్ల ఇలా ప్రధానంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక వనరైనటువంటి మహిళలు ఆటోలో ఎక్కువ ఎక్కుతారు. వాళ్ళు ఏదైతే ఫ్రీ బస్సు వలన మొత్తం ఆటోలు బంద్ చేసి బస్సులలో పోవడం జరిగింది. దాంతో ఏమైంది? ఉన్న ఉపాధి పోయింది. 12,000 ఎప్పుడో సంవత్సరానికి ఇస్తాం, రోజంతా 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలతో కుటుంబం పోషించుకుంటాడా? ఇది గ్రహించినటువంటి ఆటో డ్రైవర్లు ఇలా ఆ పథకం కింద మోసపోయి గోసపడి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. మేము సంఘాలుగా ఏం కోరుకుంటున్నామంటే మీరు ఏదైతే 12,000 ఇస్తున్నారో అదే కాకుండా ఇలా ఒక ఆటో డ్రైవరు రోజుకు 1,500 నుంచి 1,000 రూపాయలు చేసుకునేటోళ్ళు ఇలా 400-500 చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు నెలకు 15,000 అని చెప్పి మేము మొదటినే డిమాండ్ పెట్టినాం. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఆయన పోయిన సంవత్సరం ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను సుందరయ్య భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఆటో సంఘ నాయకునిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసిన, మీరు ఇచ్చినటువంటి 12,000 సంవత్సరానికి మేము చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో నెలకు 15,000 ఇయ్యి. సరే 12,000 ఇస్తారా 10,000 ఇస్తారా ఒక చర్చకు వస్తే పరిష్కారం దొరుకుతుంది, మీరు 15,000 ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ పెడితే ముఖ్యమంత్రి గారు హేళన చేసిండు. 15,000 ఏ లెక్కలు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే నువ్వు ఏ లెక్కలు ఎవరిని అడిగి చేసినావు? నీ ఓట్ల కోసము ఇలా మహిళా ఓట్ల కోసము నువ్వు ఫ్రీ బస్ అన్నావు. కానీ సేమ్ టైం ఇదే ఆటో డ్రైవర్లు లక్షల మంది కుటుంబాలు ఇలా రోడ్డున పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు తక్షణమే పిలిచి మాట్లాడమంటే మాది ప్రజాపాలన, ఎప్పుడైనా కలవచ్చు, ఎక్కడైనా రావచ్చు అని చెప్పిండు. ప్రజాపాలన ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఆటో డ్రైవర్లు ఏదైతే ప్రజాభవన్ ముందటిని ఆటోలుగా తలగబెట్టుకొని చాలా చోట్ల ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్న సందర్భం చూసాం. మరి రేవంత్ రెడ్డి దీని మీద ఎప్పుడైనా స్పందించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చాలా చోట్ల కాదు. ఇలా ఒక మనిషి ప్రభుత్వం ఒక వ్యక్తి కారణంగా చనిపోతేనే ఆ వ్యక్తిని దోషిగా నిర్ణయం చేసి ఉరిదిస్తుంది కోర్టు ఉరిశిక్ష చేస్తుంది, జైల్లో పెడుతుంది. కానీ నువ్వు ఒక వ్యక్తిగా ఒక పార్టీ నాయకునిగా ఇవాళ ఆటో డ్రైవర్లకు ఒక తప్పుడు వాగ్దానం ఇచ్చి మా ఉపాధి పోయిన కారణంగా ఇవాళ 65 మంది ఈ సంవత్సర కాలంలో ఆత్మహత్యలు చేసుకోరు. మరి నేనేం చేయాలి?
ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలి? మేము కేసులు పెట్టాలిగా ముఖ్యమంత్రి మీద, ఆటో డ్రైవర్లుగా. మరి ఈ ప్రభుత్వం మీద మేము కేసులు పెట్టాలి కదా. మరి ఇలా మేము ఒక మనిషి తప్పు చేస్తారు, ఒక మనిషి శిక్ష చేస్తారు. ఇలా లక్షల మందికి నువ్వు హామీ ఇచ్చి మోసం చేసినావు. నీ ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్న ప్రజాభవన్ ముందటనే ఆటో కాల్చుకుండు. ఆటో డ్రైవర్ తన శరీరం కాల్చుకుని ధైర్యం సరిపోక ఆటో కాల్చుకుండు. దీనివల్ల నాకు లాభం లేదుగా, నేను ఇంకేమైనా చేసుకుంటా అని చెప్పి ఆటో కాల్చుకోండు. దాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి, సమస్య పరిష్కారం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయించారు అధ్యక్ష, ఇది ఎవరు చేయించారు అధ్యక్ష మాకు తెలియదా, మా దగ్గర ఇంటెలిజెన్స్ లేదా, మా దగ్గర ఎస్బీ లేదా, మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ లేదా, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదా అధ్యక్ష అని ఎటకారంగా మాట్లాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడిండు. అసెంబ్లీ అంటే కోట్లాది మంది చూస్తారు, అక్కడ ఏదో సమస్య పరిష్కారం అయితే చూస్తారు జనాలు. అలాంటి అసెంబ్లీలో మాట్లాడి ఎటకారంగా మాట్లాడి ఆటో డ్రైవర్లను కించపరిచి మాట్లాడి తప్ప, అలా నిజంగానే మేము ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చినాం, నిజంగా మీకు ఇబ్బంది కలిగితే నేను ముఖ్యమంత్రిగా మా రవాణా శాఖ మంత్రి కానీ కార్మిక శాఖ మంత్రి లేడు కానీ మేము మా ప్రభుత్వం అధికారులను పిలిపించి మీ సమస్యకు పరిష్కారం చూపిస్తా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది, చెప్పలేదు. కాబట్టి మేము ఇలా సంవత్సరం నుంచి అనేక రూపాయలు ఆందోళన చేస్తున్నాం. అది ధర్నా కావచ్చు, బంద్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసినాం, కలెక్టర్ ఆఫీసులకు కలెక్టర్లకు మెమోరాలు ఇచ్చినాం, ఎంఆర్ఓలకు ఇచ్చినాం, ఆర్డీఓలకు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. 30 మంది ఎమ్మెల్యేలను ఆటోలలో అసెంబ్లీకి తీసుకుపోయినాం. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏం చేయలేదు, మేము ముందు ఆలోచించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కదా. ఆయనకు తెలివి ఉందో లేదో ఏం చూసిండో గత ప్రభుత్వం ఎందుకు చేయాలి? ఈ రేవంత్ రెడ్డి గారి శిష్యుడైనటువంటి గురువు అయినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, నేను 94-93లో నేను ఆటో డ్రైవర్గా ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్యాబులు కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చి, కొన్ని డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు నిర్వీర్యం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తే లక్షలాది మంది ఇదే సుందరయ్య భవన్ దగ్గర పెద్ద ర్యాలీ తీస్తే వెనకకు పోయిండు. ఆ రోజు ఆ ర్యాలీలో గద్దర్ గారు వచ్చి కూడా పాల్గొన్నాడు. నేను ఆ రోజు ఆటో డ్రైవర్ని. గద్దర్ పాల్గొని కూడా అయ్యో ఆటో డ్రైవర్ని బతుకు, అయ్యో ఆగమైపోయింది మెతుకు అని చెప్పి గద్దర్ పెద్ద పాట కూడా పాడిండు సభలో. లక్షల మంది ఏకమైతే చంద్రబాబు నాయుడు మూసుకొని పోయిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన పీరియడ్లో కూడా ఆటో డ్రైవర్లను ఇబ్బందులు పెట్టి, ఇక్కడ కొన్ని ఆటోలు పర్మనెంట్ లేవని చాలా రకాల ఇబ్బందులు పెడితే ఆ రోజు కూడా కేసీఆర్ గారు స్వయాన అదే తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి మేమందరం వేల మందిని తెలంగాణ భవన్కి పోతే ఆటో డ్రైవర్లు ఏమైనా నక్సలైట్ల దొంగల, వీళ్ళను కాపాడవలసిన ప్రభుత్వం వాళ్ళని ఎమ్మడబడుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము ఉంటామని చెప్పి ఆనాటి మేము కేసీఆర్ గారు మాకు మద్దతు ఇచ్చిండు. ఆనాడు ఇప్పుడున్నటువంటి సబేచంద్ర రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే ఇదే ఉప్పల్ రింగ్ రోడ్లో మేము వేల మందితో ముట్టడించినాం ర్యాలీకి వస్తే. అంటే అట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు టీడీపీ కానీ ఆటో డ్రైవర్లను ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తే ఆయన కూడా కేసీఆర్ ఉద్యమ నాయకునిగా మాకు అండ నిలబడ్డాడు. ప్రభుత్వం వచ్చినాక 5 లక్షల ప్రమాద బీమా ఈ రాష్ట్రంలో ఎవరు తేలే, దేశంలో ఎవరు తేలే. అట్లాంటి స్కీమ్ తెలంగాణలో ఉన్నది. ట్యాక్సీ మాఫీ చేసిండు. ట్యాక్సీ మాఫీ చేయడం అంటే అర్థమైంది, ఆటో డ్రైవర్లను వాళ్ళ బతుకులు మెరుగుపరచాలి, వాళ్ళకున్న రంగాన్ని కొంచెం సహకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తోడ్పాటు అందించింది. ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్ తెచ్చి వీళ్ళకు కరోనా టైంలో కూడా వీళ్ళకు కొంత ఎసులుబాటు ఇచ్చిండు కేసీఆర్ గారు. ట్రీట్మెంట్ విషయంలో కానీ అక్కడ ఆటో డ్రైవర్లకు ఇంజక్షన్లు కానీ అప్పుడు డబ్బులు కావాలన్నారు. ఆ టైంలో కూడా ఆటో డ్రైవర్లు ఫ్రీగా వేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంటే ఆయన కాపాడే పని చేసిండు. అంటే ఈ రంగాన్ని చాలామంది నిరుద్యోగులు తెలంగాణ పిల్లలే ఆటో నడుపుకుంటూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఉన్నత వర్గంలో పేద వర్గాలు ఇట్లా చిన్న స్థాయిలో ఈ ఫీల్డ్లో బతుకుతున్నారు. స్వయం ఉపాధులు వీళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. వీళ్ళకు కొంచెం సహకారం చేయాలని చెప్పి కేసీఆర్ అండ నిలబడ్డాడు. మీరు 10 ఏళ్ల కాలంలో ఏ ఆటో డ్రైవర్ మీద కేసులైనా చూడండి, ఏ ఆటో డ్రైవర్లో ధర్నా జరిగిందో చూడండి, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎప్పుడైనా బంధువులు జరిగినా చూడండి, ఎక్కడైనా ఆందోళన జరిగినా చూడండి. మరి సంవత్సర కాలంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇలా రావడం మా మీద వేసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఫ్రీ బస్సు పెట్టిండు. ఆయన ఇచ్చిన 460 420 హామీలల్లో ఫస్ట్ అమలు చేసింది మా మీదనే అమలు మమ్మల్ని రోడ్డుకి ఇడిచిండు. కాబట్టి మేము 7వ తారీఖు నాడు ఫస్ట్ మొదటి బంద్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి మీ మీద ఏం వివక్షత కానీ ఏం ఉండదు కదా, ఎందుకు మీ మీదనే చేస్తాడు? వివక్ష అంటే అవగాహన లేక. ఇప్పుడు మొన్న లగచర్ల రైతుల విషయంలో కానీ
హైడ్రా విషయంలో కానీ మనం చూస్తలేము. మేము మనుషులు ఆటో డ్రైవర్లం కావచ్చు, ఆటో నాయకులం కావచ్చు, కానీ సమాజంలో భాగమే కదా మేము కూడా అన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు హైడ్రా తెచ్చిండు, ఎంతగాని చేసిండు. అక్కడ మూసి సుందరకరణ ఎంతగాని చేసిండు. ఆయనే పెడుతుండు వెనక్కి వస్తుండు. ఎప్పుడైనా ప్రజలు ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక ప్రభుత్వం పోయిందంటే ఆయనకంటే బెటర్ ఇంకేం చేస్తాడు, మాకు ఇంకేం సంక్షేమ పథకాలు అంతాయి, మా బతుకులు ఇంకెట్లా బాగుపడతాయి అని చెప్పి ఆనందంలో ఎదురు చూస్తాడు. ఆయన కూలగొట్టుకుంటూ పోయిండు. అట్లనే సేమ్ అమలు కూడా అట్లనే చేసిండు. అట్లా నిజంగా చెప్పాలంటే ఆటో రవాణా అనేది చాలా కీలకమైనది, అభివృద్ధిలో ఒక భాగమైనది. ప్రభుత్వంలో ఈ సమాజంలో ఆటో రంగం అనేది, రవాణా రంగం అనేది, అది మనుషుల రవాణా కావచ్చు, వస్తువు రవాణా కావచ్చు, చాలా వరకు రోజువారీ సంపాదనలో భాగంగా ఏదైతే ఫైనాన్షియల్ కూడా ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఏదైతే ఫ్రీ బస్సు స్కీమ్ ఉందో ఇబ్బందులు నెలకొల్పాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద ప్రభుత్వం? చివరిగా ఆటో డ్రైవర్ అంటేనే నిత్యం సమస్యలతో ఉన్నటువంటి రంగం అది. రోడ్డు మీద పోలీసులు, ఆర్టీఓలు, మన ఫైనాన్సర్లు, డైలీ ఫైనాన్సర్లు, మంత్లీ ఫైనాన్సర్లు, ఇల్లు కిరాయిలు, పిల్లల ఫీజులు, అనేకమైనటువంటి ఆర్థిక చిక్కుల్లో ఉండేటువంటి రంగమే ఆటో రంగంలో బతున్నటువంటి ఆటో డ్రైవర్లు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఏదైతే రేపు 6వ తారీఖు చర్చలు పెట్టిందో రవాణా శాఖ మంత్రి గారి అధ్యక్షతన, మరి ఆ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, కొత్తగూడ సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు గారిని అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ సమక్షంలో మా సమస్యలు చర్చించి హామీ ఇస్తా, కొన్ని అమలు చేస్తా అని చెప్పిండు. అమలు చేస్తాడా, హామీ ఇస్తాడా, ఏం చేస్తాడో రేపు చూస్తాం. మాకు అనుకూలంగా ఉన్నటువంటి హామీలు ఇస్తేనేమో బంద్ విరమించుకుంటాం. మాకు అనుకూలంగా లేకుండా ఏదో మభ్యపెట్టని కోసం పెట్టినటువంటి కార్యక్రమం అయితే 7వ తారీఖు బంద్ కొనసాగిస్తాం. ఏదైతే 9వ తారీఖు అసెంబ్లీ చర్చలు, అసెంబ్లీ కార్యక్రమాలు వాళ్ళది ఉంటాయో అసెంబ్లీని మేము ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అందులో ఏ సంఘాలు పాల్గొంటున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇలా ప్రధానమైనటువంటి సంఘాలలో ఆటో రంగంలో బలమైన సంఘం మాది BRTU, తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్. గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నటువంటి సంఘం. మాకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సంఘం మాది BRTU సంఘం ఉంది. మరో సంఘం గత అనేక సంవత్సరాలుగా సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి AITC దాని అధ్యక్షులు వెంకటేష్ గారు, అది కూడా చాలా బలమైన సంఘం అది ఉన్నది. CITU CPM పార్టీ సంబంధించినటువంటి CITU ఈ జేఏసీలో ఈ బంద్లో భాగమైనది. అదేవిధంగా IFTU, ఇప్పుడు TSC అనేది పేరు మార్చుకుని వాళ్ళ సంఘం IFTU అని ప్రవీణ్ అని దానికి అధ్యక్షులు ఉన్నాడు. అది ML పార్టీ, అది మాస్ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో కానీ ఇతర జిల్లాలో కానీ మంచి బలమైన సంఘమే, అది కూడా వాళ్ళు ఉన్నారు. కొంత మైనార్టీకి సంబంధించినటువంటి సిటీ ఆటో యూనియన్ సంఘం అని చెప్పి సలీం గారు అంటే అతను అధ్యక్షులు ఉన్నారు, అతను కూడా ఉన్నారు. ఇంకా కొన్ని సత్యరెడ్డి అని ఇండిపెండెంట్ సంఘం ఉన్నది. ఇట్లా కొన్ని ఓనర్ అసోసియేషన్లు, ఈ డీలర్లు, ఓనర్ల అసోసియేషన్ సంఘాలు కొన్ని ఉన్నాయి. అతను కూడా రఫీక్ అని ఉన్నాడు. ఇట్లా కొన్ని ఒక 10-15 సంఘాలుగా ఇండిపెండెంట్ సంఘాలు, పార్టీల అనుబంధ సంఘాలు, బలమైనటువంటి సంఘాలు ఈ బంద్లో జేఏసీలో ఉన్నాయి. కొన్ని ఆటో సంఘాల పేరుతోటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలు మేము బంద్లో లేవని కొన్నిసారి చెప్తున్నాం, బంద్లో ఉన్నాయని కొన్నిసారి చెప్తూ మంత్రులకో ఎమ్మెల్యేలకో లెటర్లు ఇచ్చి మేమని వాళ్ళ మనగడ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ బంద్లో ఉన్నది మేము, యుద్ధంలో ఉన్నది మేము, ప్రభుత్వం మేమా, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆటో కార్మికుల పక్షాన ఉండి పోరాడి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం మీద పోరాడే సంఘం ఏకైక సంఘం మాదే అని చెప్పి నేను వేముల మారయ్యగా ఆటో సంఘ నాయకునిగా చెప్తున్నా. మొత్తానికైతే ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు కోదండరాంతో చర్చలు జరుపుతాం, తప్పకుండా వాళ్ళైతే మా చర్చలకు వాళ్ళు సానుకూలంగా ఉంటే ఏదైతే బంద్ ఉందో దాన్ని ఆపేస్తాం, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో బంద్కు పిలిపిని ఇచ్చి ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయని అయితే వేముల మారన్న చెప్తున్న పరిస్థితి.